విజయనగరంలో సీతయ్య అనే చిన్న వ్యాపారి ఉండేవాడు. సీతయ్యకి ఆ ఊరిలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. సీతయ్యకి 2 కూతురులు. సీతయ్య ఉన్నదానిలోనే కూతుళ్ళకి గొప్పగా పెళ్లి చేశాడు. ఒకరోజు సీతయ్య పట్టణంలో ఉన్న కూతుళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. కానీ ఇంటిలో ఉన్న బీరువాలో 10 బంగారు నాణాలు ఉంటాయి. అవి ఎక్కడ దాచాలో అర్థం కాలేదు. పోని బీరువాలోని ఉంచి పట్నంకి వెళ్దామంటే దొంగల భయం. తనతో తీసుకువెళ్దాం అనుకుంటే దారి దోపిడి దొంగలు దోచేస్తారేమో అని అనుకుంటాడు. ఇంటి పక్కన ఉన్న రామయ్యకి విచ్చి వెళ్దాము, తను జాగ్రత్తగా చూసుకుంటాడు అని బీరువాలో ఉన్న 10 బంగారు నాణాలను ఒక పెట్టిలో పెట్టి దానికి తాళం వేసి రామయ్య ఇంటికి తీసుకొని వెళ్తాడు. రామయ్య గారు ఏంటి సీతయ్య గారు ఎలా వచ్చారు? ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. చేతిలో పెట్టేంటి? ఆ పెట్టిని చూసి అంటాడు, మేము పట్టణం వెళ్తున్నాము కూతుర్ల దగ్గరికి. రావటానికి కొంచెం సమయం పడుతుంది. నేను వచ్చే వరకు ఈ పెట్టెని కొంచెం జాగ్రత్తగా చూసుకోరా. అవునా, సరే, మీరు నిశ్చయంతంగా వెళ్ళండి. ఆ పెట్టెను భద్రంగా చూసుకుంటా. వెళ్ళొస్తాం రామయ్య గారు. జాగ్రత్తగా వెళ్ళరండి. అలా సీతయ్య రామయ్యకి పెట్టి ఇచ్చి ఊరు బయలుదేరుతాడు. మరుసటి రోజు రామయ్యకి ఆ పెట్టిలో ఏముందో తెలుసుకోవాలని కుతూహలం పుడుతుంది. ఈ పెట్టెలో ఏముందసలు? ఎందుకు అంత జాగ్రత్తగా చూసుకో అని చెప్పి మరీ వెళ్ళాడు సీతయ్య. ఎలాగైనా ఈ పెట్టెలో ఏముందో తెలుసుకోవాలి అని అనుకుంటాడు. కానీ ఎలా తెరవాలి? తాళం పగలగొడితే తెలిసిపోతుంది. ఎలా అని ఆలోచిస్తాడు. అలా ఒక ఉపాయం తడుతుంది. తాళాలు తయారు చేసేవాడి దగ్గర తీసుకెళ్తే వాడే తాళం చేసి ఇస్తాడు అని రామయ్య తాళాలు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఒరే సాంబా, అయ్యగారు మీరేంటండి ఎలాగొచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదయ్యా. దానికేముందిరా, నీతో చిన్న పని పడింది, అందుకే నేనే వచ్చాను. అవునయ్యా, ఏంటో చెప్పండి. ఈ పెట్టె తాళం చెవి ఎక్కడో పోయిందిరా. నాకు ఇప్పుడు ఈ పెట్టెలో ఉన్న వస్తువు అవసరం వచ్చింది. కొంచెం తాళం చెవి చేసి పెట్టు. అలాగే అయ్యా, 1 నిమిషం ఆగండి, చేసి ఇచ్చేస్తున్నా. సరేరా. అవును, ఎలా జరుగుతుంది వ్యాపారం? ఏదో అలాగే జరుగుతుందయ్యా. ఇదిగోండి మీరు అడిగిన తాళం చెవి. అలా రామయ్య తాళము చెవి తీసుకొని సాంబకి డబ్బులు ఇస్తాడు. సరేరా, నేను ఇంక వెళ్తాను. ఏదైనా పని ఉంటే కబురు చేస్తానులే. అలాగే అయ్యగారు. అలా రామయ్య తాళము చెవిని పెట్టిని తీసుకొని ఎప్పుడెప్పుడు ఆ పెట్టిని తెరుద్దామా అని ఆతృతగా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే ఆ పెట్టిని తెరిచి చూడగా అందులో చంద్రుడు గుర్తు ఉన్న 10 బంగారు నాణాలు ఉంటాయి. బంగారు నాణాలు కనిపించేసరికి రామయ్యకి దుర్బుద్ధి పుడుతుంది. ఈ 10 నాణాలు ఎలాగైనా సొంతం చేసుకోవాలి. ఒక పని చేద్దాం. ఈ చంద్రుడు గుర్తు ఉన్న బంగారు నాణాలు దొంగిలించి నా దగ్గరున్న రాగి నాణాలు అందులో పెట్టేద్దాం. అలా బంగారు నాణాలు దొంగిలించి ఆ స్థానంలో రాగి నాణాలు పెట్టి తాళము వేసేస్తాడు. అలా 10 రోజుల తర్వాత సీతయ్య ఊరి నుంచి తిరిగి వచ్చి రామయ్య ఇంటికి వెళ్తాడు. రామయ్య సీతయ్య రావడం చూసి ఇంటిలో నుంచి బయటికి వస్తాడు. ఏంటి సీతయ్య గారు, ఎప్పుడొచ్చారు ఊరు నుంచి? పిల్లలు మనవడు మనవరాళ్ళు అందరూ బాగున్నారా? ఇప్పుడే వచ్చాను ఊరు నుంచి. అందరూ బాగున్నారా? సరేలే కానీ మీకు పెట్టి ఇచ్చాను కదా, తీసుకుని రండి. సరే, తీసుకుని వస్తాను, ఉండండి. అలా లోపలికి వెళ్ళి పెట్టి తీసుకొని వచ్చి ఏమి ఎరగనట్లుగా సీతయ్యకి ఇస్తాడు. అప్పుడు సీతయ్య పెట్టి తీసుకొని ఇంటికి వెళ్ళి పెట్టిని తెరిచి చూసి ఆశ్చర్యపోతాడు. అదేంటి, నేను చంద్రుడు గుర్తు ఉన్న బంగారు నాణాలు పెట్టాను కదా, కానీ ఇందులో రాగి నాణాలు ఎలా వచ్చాయి అని నివ్వెరపోతాడు. రామయ్యని అడుగుదాము అని అనుకుంటాడు. కానీ తాళం వేసి ఉన్న పెట్టి ఎలా తీస్తాడు అని అనుకొని విచారంగా ఆలోచిస్తూ ఉంటాడు. అయినా నేను వెళ్ళినప్పుడు బంగారు నాణాలు ఇచ్చి వెళ్ళా కదా, రామయ్య దగ్గరే ఏదో జరిగింది అని అనుకొని సీతయ్య రామయ్య ఇంటికి వెళ్తాడు. రామయ్య ఒకసారి బయటికి రా. సీతయ్య ఏంటి మళ్ళీ వచ్చాడు? ఒకవేళ పెట్టి తెరిచి ఉంటాడా? అందులో బంగారు నాణేల బదులు రాగి చూసి కంగారు పడి నన్ను అడగడానికి వచ్చి ఉంటాడు. నేనే తీశానని సీతయ్యకి తెలియకుండా మాట్లాడాలి.
సీతయ్య గారు ఏంటి మళ్ళీ వచ్చారు? ఏమైనా పనుందా? ఆ పెట్టెలో చంద్రుడి గుర్తు ఉన్న బంగారు నాణేలు ఉండాలి, కానీ అందులో రాగి నాణేలు ఉన్నాయి. మీరేమైనా ఏమైనా ఇది మరీ బాగుంది సీతయ్య గారు. నువ్వు పెట్టి ఇవ్వగానే భద్రంగా లోపల పెట్టాను. నువ్వు వచ్చి అడిగిన తర్వాత ఆ పెట్టెను ముట్టుకున్నాను. నువ్వే గుర్తు తెచ్చుకో, బంగారం పెట్టావో రాగే పెట్టావో. తడబడుతూ చెప్తాడు. అప్పుడు సీతయ్యకి అర్థమవుతుంది రామయ్య దొంగతనం చేశాడు అని. ఇంకా వాదించడం వల్ల ఏం ఫలితం ఉండదు అని అనుకుంటాడు. రేపు రాజుగారి దగ్గరికి వెళ్ళి నా సమస్య చెబితే ఆయన పరిష్కారం చూపిస్తారు. అలా మరుసటి రోజు ఉదయమే కోటకి వెళ్ళి రాజుగారితో తన సమస్య చెబుతాడు. అప్పుడు రాజుగారు మంత్రి గారికి చెప్పి న్యాయం జరిగేలా చూస్తాను అని అంటారు. మంత్రికి ఒక ఉపాయం వస్తుంది. అది రాజుగారికి చెప్పి అనుమతి తీసుకుంటారు. అలా వారం రోజుల తర్వాత ఊరిలో వినండహో, చంద్రుడు గుర్తు ఉన్న పాత బంగారు నాణాలను కోటలోని నిధి ఉన్న గదిలో అధికారి గారికి అప్పచెప్పి అందుకు బదులుగా వేరేవి తీసుకెళ్ళాలి. గడువు తరువాత పాతవి చెల్లుబాటు కావహో అని దండోర వేయిస్తాడు మంత్రి. అది విన్న రామయ్య నా దగ్గరున్నాయి కదా, మళ్ళీ ఇంట్లో ఉంచితే సీతయ్యకి తెలిసిందంటే రాజుగారికి చెప్పి శిక్ష వేయిస్తాడు. అలా మరుసటి రోజు రామయ్య నాణాలు తీసుకెళ్లి నిధి ఉన్న గదిలో అధికారికి అందజేస్తాడు. ఆ నాణాలను అధికారి చూసి, ఈ నాణేలు నీకు ఎలా వచ్చాయి? ఈ నాణాలు మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారు నాకిచ్చారు. అవునా, సరే, రేపొచ్చి కొత్త నాణేలు తీసుకుని వెళ్ళు. మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య కొత్త నాణాలు కోసం అధికారిని కలుస్తాడు. ఆ అధికారి రాజుగారి దగ్గరికి రామయ్యను తీసుకొని వెళ్తాడు. ఏం రామయ్య, ఈ నాణాలు ఎక్కడివి? మా తాతగారిచ్చారు మహారాజా. నిజం చెప్పు, నిజంగానే మీ తాతగారిచ్చారా లేక ఎక్కడైనా దొంగతనం చేశావా? నిజం చెప్పకపోతే శిక్ష విధిస్తా. నిజంగానే మా తాతగారిచ్చారు ప్రభు. అవునా, సరే, వీటి తాలూకు కాగితాలేవి? అవి ఎక్కడో పోయాయి ప్రభు. అప్పుడు సీతయ్య అక్కడికి వస్తాడు. ఆ నాణేలు నావే ప్రభు. కావాలంటే ఈ కాగితాలు చూడండి, మీకే అర్థమవుతుంది. అప్పుడు మహారాజు ఆ కాగితాలని రామయ్యకి చూపిస్తాడు. ఏమిటి రామయ్య, నీళ్ళు నములుతున్నావు? ఎప్పటికైనా నిజం చెబుతావా లేక భటులను పిలిచి చెరసాలలో బంధించమంటావా? అప్పుడు రామయ్య ఇంకా తప్పించుకోవడానికి ఏ మార్గం లేక జరిగిందంతా మహారాజు గారికి నిజం చెప్పి సీతయ్యని మోసం చేసినట్టు ఒప్పుకుంటాడు. నమ్మిన వారిని మోసం చేయడం కాకుండా రాజుగారికి అబద్ధం చెబుతావా? అందుకు నువ్వు సీతయ్య దగ్గర నుండి దొంగతనం చేసిన 10 బంగారు నాణాలతో పాటు ఇంకో 10 పరిహారంగా చెల్లించాలి. అంతేకాదు, నీలాంటి మోసం చేసిన వాళ్ళు ఈ రాజ్యంలో ఉండకూడదు. ఈ రాజ్యం నుండి వెళ్ళిపో అని ఆదేశించాడు. మహారాజా, క్షమించండి, మరోసారి ఇలాంటి తప్పు చేయను. అలా రామయ్య సీతయ్యకు తన దొంగలిచ్చిన 10 బంగారు నాణాలు ఇంకా 10 నాణాలు కలిపి ఇస్తాడు. అప్పుడు సీతయ్య ఆనందంగా వచ్చిన నాణాలను రాజుగారికి ఇచ్చి రాజ్యం అభివృద్ధి పనుల కోసం ఉపయోగించమన్నాడు. దండోర వేయించి రామయ్య మోసం బయటపడేలా చేసిన మంత్రిని రాజు సత్కరించాడు.